ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో బీహార్ గూండా అని తిట్టి ఇప్పుడు బతిమాలి ఇంటికి పిలుచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎంతమంది పీకేలను తీసుకొచ్చినా జగన్ను ఏం పీకలేరని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దిగజారిపోతారో గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఎలా కాళ్ళు పట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబుకు ఒక పీకే ఉన్నాడు, రెండో పీకేని తెచ్చుకున్నాడు. ఒక పీకే రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకేది ఏం లేదు. ఎవరిని పీకుతారా అంటే చంద్రబాబుని పీకేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2019లో చంద్రబాబు నాయుడు పీకేశారు. ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు. ఆయన ఎవరో రాబిన్ శర్మ అంట, ప్రశాంత్ కిషోర్ అంట, సునీల్ కొనుగోలు అంట, ఇంకో 25 మంది తెచ్చుకోమని. ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం, జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే, బీహార్ నుండి మేము చీకొట్టిన బీహార్ నుండి తెచ్చుకుంటే, లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలుని తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా, లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మని తెచ్చుకుంటే